హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సమంత వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ స్పెషల్ ఏంటంటే క్యాబేజీ శనగపప్పు కర్రీ అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను ఎలా చేస్తానో చూపించబోతున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించుకొని బాండీలు పెట్టుకొని తగినంత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు వేసుకున్నాను. ఆవాలు కొద్దిగా ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇదంతా కొంచెం ఫ్రై అవ్వాలి. ఈలోపు నేను పక్కన నానబెట్టుకున్న శనగపప్పు అండి, అది నేనైతే తక్కువే తీసుకున్నాను. మీరు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 1.5 స్పూన్ వరకు తీసుకున్నాను అనమాట. ఈ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇదంతా కలిపేసుకుందాం ఫస్ట్ అయితే. ఇప్పుడు ఇందులోనే నేను 1/2 స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను. అంతా కూడా బాగా కలిపేసుకుందామండి. కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే నేను శనగపప్పుని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే శనగపప్పుని ఇప్పుడు యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. శనగపప్పు కూడా బాగా ఉడికిపోతుందండి ఆయిల్లో. అందుకని నేను ఇలా వేసేసుకున్నాను అనమాట. క్రంచీగా ఉంటుంది. ఆల్రెడీ తరిగి పెట్టుకున్న క్యాబేజీని అంతా నేను ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకోబోతున్నాను. ఇదంతా యాడ్ చేసేసుకుందాము. నేనైతే వాటర్ యాడ్ చేయనండి. ఆల్రెడీ ఇందులోనే చాలా వరకు వాటర్ ఉంటుంది కదా, దాంతో మొత్తము దగ్గరికి అయిపోతుంది ఇది క్యాబేజీ. ఇదంతా కలిపేసుకొని మనం ఇప్పుడు ఇందులోనే రాక్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అది 1.5 స్పూన్ వరకు తీసుకున్నానండి సాల్ట్. ఇదంతా కలిపేసుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము సిమ్లో పెట్టుకొని. తీసి చూద్దాము. ఇప్పుడు చూసారు కదా, ఇదంతా ఉడికి హాఫ్ అయిపోయిందండి, హాఫ్ ఉడికింది. ఇందులోనే టమాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇదంతా కలుపుకుందాము. టమాటో ముక్కలంతా, టమాటో కూడా ఉడకాలి కదండి, అందుకని ఇప్పుడే నేను యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో తగినంత నేను కారం తీసుకున్నాను. నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కారం 1.5 స్పూన్ వరకు తీసుకున్నాను. చూసారుగా మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఫైనల్గా మసాలా యాడ్ చేస్తున్నాను. వెజ్ మసాలా అండి, నేను ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఇది మా కిచెన్లో మేము పెంచుతున్న మనీ ప్లాంట్ అండి, మీకు చూపిస్తున్నాను. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కానీ నేను చేసిన విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సమంత వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.